హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్ఎస్కే రికవరీ గైడ్. మీ దగ్గర మనీ ఉంటే పే చేయండి, మనీ లేకపోతే మీరు ఎలాంటి టెన్షన్ తీసుకునే అవసరం లేదు. ఫ్రెండ్స్, రికవరీ వాళ్ళది కొంచెం ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్ వాళ్ళు ఖచ్చితంగా చేస్తారు. హోమ్ విజిట్ చేస్తారు, కాల్ చేస్తారు, కంటిన్యూస్ కాల్స్ కూడా వస్తాయి మీకు. ఓకేనా ఫ్రెండ్స్, నా వీడియో చూసి మీరు నేర్చుకోండి ఎలా మీరు రికవరీ ఏజెంట్తో మాట్లాడాలి, ఇంకా హ్యాండిల్ చేయాలి. ఫ్రెండ్స్, మీకు ఏమైనా డౌట్ ఉంటే నా వాట్సాప్ నెంబర్ ఉంది, వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. నా ఛానల్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్, లైక్, కామెంట్ అండ్ షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. హలో, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. ప్రభాకర్ రెడ్డి గారా మాట్లాడేది? అవును, అదే సార్, ఇండస్ట్రీ బ్యాంక్ నుంచి కాల్ చేస్తున్నాను. చెప్పండి. క్రెడిట్ కార్డ్ బిల్ పేమెంట్ పెండింగ్, నెంబర్ ఎండింగ్ 2617. మీ పేరు? శివాని సార్. శివాని. ఎంత ఉంది మేడం? అవుట్ స్టాండింగ్ ఎంత ఉంది మేడం? అర్థం కాదు సార్. అవుట్ స్టాండింగ్ ఎంత ఉంది? కరెంట్ అవుట్ స్టాండింగ్ వచ్చేసి 5,47,981 రూపీస్ ఉంది. ఓకే. వడ్డీ వచ్చేసి 67,984. కార్డ్ నెంబర్? కార్డ్ నెంబర్ ఎండింగ్ 2617. చెప్పండి మేడం. అదే క్రెడిట్ కార్డ్ బిల్ పేమెంట్ అవ్వలేదు సార్, అని కాల్. ఎంత డిపిడి ఎంత ఉంది మేడం? హలో, డిపిడి ఎంత ఉంది? 2 months బిల్ పేమెంట్ పెండింగ్ ఉంది. ఈ మంత్ ఒకటే ఉందా? సార్ లాస్ట్ మంత్ కూడా అవ్వలేదు సార్. దీన్ని ఎండిపోయిన తర్వాత నేను సెటిల్మెంట్ చేపిస్తాను. సెటిల్మెంట్ ప్రాబ్లం ఏంటి సార్? ఫండ్ ఇష్యూ. ఫండ్ ఇష్యూ ఉంది. కాదు కాదు, ఫండ్ ఇష్యూ ఉంది, ఇంకా ఇంటెన్షన్ ఇష్యూ కూడా ఉంది మేడం. రెండు. ఇంటెన్షన్ ఇష్యూ ఎందుకు అంటే ఐడబ్ల్యూటీసీ. అర్థం కాలేదు. ఐడబ్ల్యూటీసీ మేడం. ఐడబ్ల్యూటీసీ. మీరు కలెక్షన్ వచ్చే కదా మాట్లాడేది? అవును, కలెక్షన్. మీకు ఐడబ్ల్యూటీసీ అంటే అర్థం కావాలి కదా. ఇప్పుడు మీ సెటిల్మెంట్ కి వెళ్తా అంటున్నారు. మీ కార్డు కూడా రీసెంట్ గానే తీసుకున్నారు కదా సార్, మరి అలా అన్నప్పుడు అయితే అంటే అదే అయితే మేడం. సార్, మీరు మాట్లాడే వర్షన్ ఏంటి సార్? ఫస్ట్ ఎందుకు మీకు ఇబ్బంది అనిపిస్తుందా? మీరు మాట్లాడే వర్షన్ అట్లా మాట్లాడుతున్నారు కదా, అయితే ఏంటి, ఏం చేయాలి? మీకు ఇబ్బంది ఏంటి నాకు చెప్పండి మేడం, నేను క్లారిటీగా క్రెడిట్ చెప్తాను. కార్డ్ బిల్ పేమెంట్ పెండింగ్ లో ఉంది సార్, టైం లేదు అప్పటి వరకు, సో అలా అని కాల్ చేశారు. టైం లేదా? అవును. ఎవరన్నారు టైం లేదని? ఎవరన్నారు మేడం టైం లేదని? ఎందుకు సార్ ఇచ్చింది? ఎందుకు ఇచ్చారు? ఎందుకు ఇచ్చినారు అదే నేను అడుగుతాను మేడం, ఎందుకు ఇచ్చారు అని నేను అడుగుతున్నా మిమ్మల్ని. ఎందుకు అదే ఇచ్చారు అడుగుతున్నాను సార్, నీకు తెలియదా? వాడినారు కదా, ఎందుకు వాడినారు అనేసి. అదే మీరు ఎందుకు ఇచ్చారు మేడం, మీకు తెలియదా మేడం ఎందుకు ఇచ్చారు? సార్, మీకు అడుగుతున్నది అదే సార్. అదే మేడం, ఎందుకు వాడినారు మీకు క్రెడిట్ కార్డ్ తెలియదా? ఇచ్చినప్పుడు? అది మరి ఎందుకు తెలియదా అని ఇచ్చారు? అడుగుతున్నాను సార్. సరే, నాకు ఇచ్చారు. అడిగింది అర్థమవుతున్నా ఫస్టింగ్. నాకు అర్థం కావట్లేదు మేడం, ఎందుకు ఇచ్చారు అని నేను క్వశ్చన్ వేస్తున్నా మీకు. ఎందుకు? హలో హలో సార్, అశోక్ కుమార్ గారు సార్ మాట్లాడుతుంది. అవును మేడం, ఎవరు? సార్, ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ డిపార్ట్మెంట్ నుంచి కాల్ చేస్తున్నాం సార్. డ్యూ అమౌంట్ పే చేశారా సార్? మీ పేరు? హలో మేడం, మీ పేరు? నా పేరు శ్రావ్య సార్. నవనీత అయితే చెప్పొద్దు మేడం. ఏం సార్? వాయిస్ సరిగా వినిపించట్లేదు. నవనీత పేరు అయితే చెప్పొద్దు మేడం మీరు. నేను నవనీత అని. ఫైల్ అనేది అందరికి మూవ్ అవుతూ ఉంటుంది సార్. అవునా? మాకు ఇప్పుడు ఈ రోజే మూవ్ అయింది ఫైల్, కాబట్టి మీకు కాల్ చేస్తున్నాం సార్. అవునా అదే మేడం? సార్, 1 month పేమెంట్ చేసుకోండి సార్. 7,830 రూపీస్ ఉంది మేడం, మొత్తం అవుట్ స్టాండింగ్ ఎంత ఉంది? మళ్ళీ యాడ్ అవ్వకుండా ఉంటుంది. మొత్తం అవుట్ స్టాండింగ్ ఎంత ఉంది? 76,518 రూపీస్ ఉంది సార్. ఓకే, అకౌంట్ ఎన్పీ అయిపోయిందా మేడం? వాయిస్ బ్రేక్ అవుతుంది సార్ మీది. నెట్వర్క్ ప్రాబ్లం మేడం, వర్షం వస్తుంది కదా, నెట్వర్క్ లేదు మేడం. డిపిడి ఎంత ఉంది మేడం? హలో హలో, ఎస్బీఐ మేడం. హలో సార్,
సార్ చెప్పండి సార్ ఇప్పుడు. మేడం డిపిడి ఎంత ఉంది? డిపిడి ఏది సార్? డిపిడి మేడం మ్యూట్లో పెట్టి ఎక్కడ వెళ్ళిపోయారు మేడం? ఎస్బీఐ మేడం. హలో 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 మేడం. చెప్పండి సార్. మేడం డీటెయిల్స్ ఏదో అడిగారు కదా సార్, ఏం కావాలి మేడం డిపిడి ఎంత ఉంది మేడం? డిపిడి డిసిడియా? ఒక నిమిషం. 16,819 సార్. మేడం డిపిడి అంటే తెలుసా మేడం మీకు? ఒక నిమిషం మేడం మీరు కలెక్షన్ టీమే కదా మేడం? సార్ మాకు అర్థం కాలేదు సార్, మీరు ఏం అడుగుతున్నారంటే. నేను డిపిడి, డి ఫర్ డాగ్, పి ఫర్ ప్యారెట్, డి ఫర్ డాగ్. మేడం హలో హలో మీకు ఇట్లా మ్యూట్లో పెట్టుకుని వెళ్ళిపోతే ఎట్లా మేడం? నాకు అర్థం కాదు. కాల్ చేసి హలో సార్ 2 months గా పే చేయలేదు సార్ మీరు. 2 months పే చేయలేదా? అవును సార్. ప్రిన్సిపల్ ఎంత ఉంది మేడం? అవుట్ స్టాండింగ్ అమౌంట్ వచ్చి 76,520 రూపీస్ ఉంది సార్. సరే మేడం, ఈ 16th కి నేను పే చేస్తాను మేడం ఈ మంత్. 16th కా? అంతవరకు టైం లేదు కదా సార్, మీ డ్యూ డేట్ ఇంకా ఒక 3 days లో అయిపోతుంది. మినిమం అన్నా పే చేసుకోండి. అమౌంట్ 7,850 ఉంది. అమౌంట్ పే చేసుకుంటే అవుట్ స్టాండింగ్ నుంచి రెడ్యూస్ అవుతుంది కదా. అవును, కానీ నా దగ్గర ఇప్పుడు అమౌంట్ లేదు. ఓకే, ఇప్పుడు యాక్చువల్ గా మీకు ఓకే సార్, ఆ వరకు మీకు పెనాల్టీ చార్జెస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది కదా, అది కూడా ఆలోచించాలి కదా. పర్లేదు మేడం, పర్లేదు. అప్పుడు నాకు ఇన్కమ్ సోర్స్ వస్తుంది, అప్పుడు పేమెంట్ చేస్తాను. ఒక నిమిషం సార్, కార్ కూడా ఇప్పుడు బ్లాక్ అయి ఉంటుంది. అన్బ్లాక్ అవ్వాలంటే మీరు మినిమం 15,890 రూపీస్ పే చేసుకుంటే అన్బ్లాక్ అయిపోతుంది. 24 hours. అది బ్లాక్ చేసాను మేడం, పర్మనెంట్ బ్లాక్ చేసాను మేడం, నో ఇష్యూ, పర్లేదు. బ్లాక్ చేసుకోవాలంటే మీరు ప్రిన్సిపల్ అమౌంట్ పే చేసుకోండి సార్, ఫోర్క్లోజ్ చేసుకోండి సార్ మీరు. సరే 16th కి కాల్ చేయండి మేడం, చేపించేద్దాం. 16th అంతా పే చేసేస్తారా? అవును మేడం. ఓకే సార్, ఓకే నేను కాల్ బ్యాక్ చేస్తాం సార్. 15th కి చేయండి మేడం. హలో 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 ఏందో ఏమో సగం సగం మాట్లాడి వెళ్ళిపోతారు.